హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టు బ్యాక్. వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. ఈ వీడియో దేని గురించి అంటే వింటర్ ఈజ్ కామింగ్. అదే బ్రో, వింటర్ ఆర్క్ గురించి. కొంతమంది వింటర్ ఆర్క్ని హేట్ చేస్తారు, కొంతమంది వింటర్ ఆర్క్ని ఫాలో అవుతారు. నేనైతే రెండు కాదండి. నా పర్స్పెక్టివ్లో వింటర్ ఆర్క్ ఎందుకంటే జస్ట్ డిసిప్లిన్ని టేస్ట్ చేయడం కోసం వింటర్ ఆర్క్ అనేది ఒక సెషన్ అనమాట. అంటే స్టార్టింగ్ అనమాట. నువ్వు నీ డిసిప్లిన్ని ఫాలో అవ్వడానికి వింటర్ ఆర్క్ అనేది జస్ట్ ఈజ్ ఏ ఫస్ట్ స్టెప్. నేను ఆ కోణంలో చూస్తాను కాబట్టి ఎప్పుడు వింటర్ ఆర్క్ అనేది ఫాలోనే అవ్వలేదు. సో ఇఫ్ యూ వాంట్ టు ఫాలో వింటర్ ఆర్క్, I can say the first 5 rules of the winter arc in this video. దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. నేను కూడా వింటర్ ఆర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఆన్ నాట్ దట్ డిసిప్లిన్, వర్కౌట్ అలా ఇంకా ఏమన్నా ప్రోటీన్ ఇంటేక్, డైట్ ఇలాంటివి కాకోకుండా నా ఆన్లైన్కి, అదే యూట్యూబ్కి, ఇన్స్టాకి పక్క ఈరోజు నుంచి డైలీ ఒక వీడియో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ అవర్ ఛాలెంజెస్ కంటిన్యూస్ అనమాట. మళ్ళీ ఈ 1 వీక్ 10 డేస్ ఏదైతే ఉందో నేను నా ఛాలెంజెస్ని ఫాలో అవ్వలేదు అండ్ ఎలాంటి సిరీస్ని సరిగ్గా కంప్లీట్ చేయలేదు. అండ్ హియర్ కమ్ టు ద వీడియో మెయిన్ టాపిక్, ద winter arc. The rule number 1 is you have to train at least 5 times a week. లేదు బ్రో, నేను డైలీ చేస్తా అంటావా? కాదమ్మా, డైలీ చేయకూడదు. నువ్వు నీ మజిల్ గ్రో అవ్వటానికి లేదా నీ మజిల్కి రెస్ట్ ఇవ్వడానికి కొన్ని డేస్ అలా టైం ఇవ్వాలి. సో అందుకే ఓన్లీ 5 times a week. లేదు నేను ఓవర్ చేసేస్తా, 7 days చేసేస్తా అంటే నీ ఇష్టం. అది నీ స్ట్రాంగ్ అయినా మార్చచ్చు, లేదా వీక్ అంటే నీ మజిల్ లాస్ అవుద్ది, ఫ్యాట్ గెయిన్ అవుద్ది, ఓవర్ స్ట్రెస్ వస్తుంది, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఓన్లీ 5 times a week. నన్ను అడుగుతావా, పోనీ నువ్వు చేస్తావు కదా బ్రో డైలీ 100 పుషప్స్, 100 స్క్వాట్స్, 100 సిటప్స్ అనేసి. నాది మామూలే, నేను ఎప్పటి నుంచో మోర్ దెన్ ఏ ఇయర్ ఫాలో అవుతూ వస్తున్నా కాబట్టి ఇలానే ఉన్నా, నా బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంది. సో ఏది ఏమైనా సరే వీక్లో అట్లీస్ట్ 5 times నువ్వు చేయాలి, అదే వర్కౌట్ చేయాలి. నీకు ఇష్టం ఉంది, నీ బాడీ మెయింటైన్ చేయగలదు అని అనుకుంటే 7 days అని చేసుకో, లేదా 6 days చేసి ఆ ఒక్కరోజు రెస్ట్ ఇచ్చేవిరు, నీ బాడీకి మంచిది. వర్కౌట్ అంటే నీ ఇష్టం, వెయిట్స్, కార్డియో, క్యాలిస్థెనిక్స్ ఏదైనా సరే యువర్ చాయిస్, చేసేయచ్చు. The rule number 2 comes, it is no girls, no relationships during the winter arc. వింటర్ ఆర్క్లో సింగిల్గా ఉండటం ముఖ్యం బిగలు. నా పర్సెప్షన్ చెప్తాను వింటర్ ఆర్క్లో ఎందుకు నో గర్ల్స్ అనేది. ఇప్పుడు నీకు అమ్మాయి ఉందన్నా అనుకోగలరు, పొద్దున్న లేస్తావు, గుడ్ మార్నింగ్ చెప్పాలి, నేను రెడీ అయినా కాల్ చేస్తావు, బ్రేక్ఫాస్ట్ అయ్యిందన్నా కాల్ చేస్తావు, మెసేజ్ చేస్తావు, బయటికి వెళ్తుందని మెసేజ్ చేస్తావు, కలవాలి అని మెసేజ్ చేస్తావు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఒకవేళ నువ్వు స్ట్రిక్ట్గా ఉంది మెసేజ్ చేయడం ఆపేసావు అనుకో, ఆ అమ్మాయి ఇంకా ఆమె ఆడాల్సిన ఆడ నీతో ఆమె ఆడేసుద్ది, పక్క ఆడేసుద్ది. సో ఇలాంటి ఆటలు ఏమి ఉండకోకుండా, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకోకుండా దానికోసం నో గర్ల్స్. ఇఫ్ ఇన్ కేస్ నీది హెల్దీ రిలేషన్షిప్ అయిందంటే యు ఆర్ లక్కీ బ్రో, కీప్ ఇట్ మెయింటైన్ లైక్ దట్ healthy relationship, but make sure that strictly no girls in this winter arc. The rule number 3 comes, start a mandatory bulk or cut. నీ ఫిజిక్ని బట్టి బల్క్ లేదా కట్ అనేది ఎంటైర్ వింటర్ ఆర్క్లో ప్లాన్ చేసుకో బ్రో. ఈ 3 months లోపు నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ని నువ్వే చూస్తావు. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ అండర్ వెయిట్ ఆఫ్ యువర్ ఏజ్ అండ్ హైట్, యూ నీడ్ టు డూ బల్క్. లేదా ఓవర్ వెయిట్ ఉన్నావు, పర్ఫెక్ట్ వెయిట్ ఉన్నావు అని అనిపిస్తే కట్ చేసి నీ బాడీని మంచి ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకొని మంచి 6 pack అంతేముందడు, పర్ఫెక్ట్ ఫిజిక్ వస్తుంది అంతే. ద రూల్ నెంబర్ 4 ఈజ్ లాక్డ్ ఇన్. అంటే నువ్వు గోస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవాలి అనమాట. గోస్ట్ మోడ్ అంటే ఏం లేదు, ఎట్లాంటి ఎక్స్ట్రా కరికులేటర్ యాక్టివిటీస్ అలా ఏం లేకోకుండా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకోకుండా నీకు నువ్వే నీ పనిలోని లీనమైపోవడం అనమాట. అప్పుడే నువ్వు నీ గోల్స్ మీద
ఫుల్గా ఫోకస్ చేస్తావు. ట్రైన్ యువర్ మెంటల్. దిస్ ఈస్ ద ఫిఫ్త్ రూల్. నీకు ఏది ఇష్టమో ఆ పని చేసేది బ్రో ఈ ఎంటైర్ 3 monthsలో. అది నీకు కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ నీ మెంటల్ రెసిలియన్స్ని బిల్డ్ కూడా చేస్తుంది. అండ్ ముఖ్యంగా నీకు దాని నుంచి ఎలాంటి లాభాలు వచ్చినా లేకపోయినా దాన్ని చేసేయాలి. ఫ్యూచర్లో నీకు మంచి లాభాలు వస్తాయి. అండ్ ఈ రూల్ అనేది మ్యాండటరీ అయితే కాదు బ్రో. కొంతమంది బజ్ కట్ అంటారు, కొంతమంది లాంగ్ హెయిర్ అంటారు. అది నీ ఇష్టం, నీ కమిట్మెంట్ నీకుంటుంది. సో దట్స్ ఆల్ దిస్ ఫర్ వీడియో. ఇక నా పర్సనల్ ఛాలెంజ్ విషయానికి వస్తే ఇంకా 457 days మిగిలి ఉన్నాయన్నమాట. సో ఈ గ్యాప్లో నా లిస్ట్లో ఉన్న మూవీస్, యానిమేస్, బుక్స్, సిరీస్ అన్నీ కంప్లీట్ చేయాలి విత్ రెస్పెక్టివ్ టు మై ఓన్ అకాడమిక్స్, గోల్స్ అండ్ ఎట్సెట్రా కమిట్మెంట్స్ ఆల్సో. So that's all this for video. Bye bye.